ఎగ్ వెజిటేరియనా లేదా నాన్ వెజిటేరియనా? అకార్డింగ్ టు సైన్స్ ఎగ్ ఈస్ వెజిటేరియన్. ఎందుకంటే మనం మోస్ట్లీ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ని తింటాం. అంటే ఈ ఎగ్స్ లోపల చిక్ ఫామ్ అవ్వలేదు, అంటే బర్డ్ మీట్ అనేది ఉండదు. కానీ కోడి హ్యాచింగ్ చేస్తే అప్పుడు ఎగ్ లోపల చిక్ మెల్లమెల్లగా ఫామ్ అవుతుంది. అప్పుడు దీన్ని ఫెర్టిలైజ్డ్ ఎగ్ అని అంటాం. అంటే అన్ఫర్టిలైజ్డ్ నుంచి ఫెర్టిలైజ్డ్ ఎగ్ గా మారుతుంది. అప్పుడు ఇది ప్రాణమున్న ఎగ్ అకార్డింగ్ టు సైన్స్. కానీ మన ఇండియన్ కల్చర్లో ఎగ్ని ఎప్పుడు నాన్ వెజిటేరియన్గా ట్రీట్ చేస్తాం. హార్డ్ కోర్ వెజిటేరియన్స్ అయితే దీన్ని అస్సలు తినరు. వాళ్ళు ఎగ్ ఒక ప్రాణంగా ట్రీట్ చేస్తారు. ప్రీ ఇండిపెండెన్స్ పొలిటీషియన్ అయిన గాంధీ గారు ఎగ్ని వెజిటేరియన్ అని అన్నారు. దీన్ని కొంతమంది గాంధీ ఫాలోవర్స్ ఒప్పుకుంటారు. కొంతమంది సైంటిస్టులు ఎగ్ కూడా డైరీ ప్రోడక్ట్ లాంటిదే, ఎందుకంటే ఇవి ఎనిమల్ నుండే వస్తున్నాయి కాబట్టి. సో పాలు వెజిటేరియన్ అయితే ఎగ్ కూడా వెజిటేరియనే. ఇండియాలో ఎగ్తో పాటు వెజ్ తినే వాళ్ళను ఓవర్ వెజిటేరియన్ అని అంటారు. ఓవర్ వెజిటేరియన్ అంటే వెజ్తో పాటు ఎగ్ తినేవాళ్ళు. బట్ స్టిల్ వరల్డ్ మొత్తం ఎగ్గుని ఇంకా నాన్ వెజిటేరియన్ లాగానే ట్రీట్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఎగ్ వెజిటేరియనా లేదా నాన్ వెజిటేరియనా అనేది స్పెసిఫిక్గా ఆన్సర్ లేదు. సో మీ ఆన్సర్స్ ఏంటో కామెంట్ రూపంలో కింద పెట్టండి. వెజ్ అయితే